షాకింగ్ అనమాట. నియర్లీ 6 మంత్స్కి ముందు నేను ఇక్కడ ఒక యానిమల్ని అయితే చూశాను. దాన్ని ఎవ్రీడే నేను వచ్చి ట్రాక్ చేస్తున్నాను. బట్ 6 మంత్స్ కదా నాకు మళ్ళీ కనిపించలేదు. ఈ 30 Day కన్సిస్టెన్సీ ఛానల్లో నేనైతే ఆ యానిమల్ని చూశాను. ఆ విజువల్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకు ఒక గూస్ బంప్స్ వచ్చాయి వీడియో తీస్తున్నప్పుడు. నియర్లీ 200-600 లెన్స్ ఉండడం వల్లనే ఆ యానిమల్ని క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకనంటే అంత లాంగ్లో అయితే ఆ యానిమల్ ఉంది, ఆ పాండ్ దగ్గర ఉంది. అది కూడా ఫిష్ క్యాచ్ చేస్తుంది. సో దాన్ని నేను 200-600తో ఈ మొక్కల వెనకాలండి తీసాను. జస్ట్ 3 minutes మాత్రమే యానిమల్ అక్కడ ఉంది. వెంటనే అది చాలా లాంగ్ నుంచి గమనించి అవైతే పారిపోయాయి అనమాట. బట్ నాకు ఏం కావాలో నేనైతే క్యాప్చర్ చేశాను. హాయ్ వికాస్, ఐఎమ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. వెల్కమ్ టు ది ఛానల్. సో మన ఛానల్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బేసిక్ ట్యూటోరియల్స్ ఉంటాయి. బిగినర్స్ ఈజీగా ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి మన ఛానల్లో చూసుకోవచ్చు అనమాట. సో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ 30 Day కన్సిస్టెన్సీ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రో టిప్స్ చెప్తున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి రీల్స్ చూడండి. మీకు నిజంగా చెప్తున్నాను, ఫోటోగ్రఫీ చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను ఈ పాండ్కి 6 months బ్యాక్ వచ్చాను. 6 months బ్యాక్ గోల్డెన్ జాక్లు దాని పిల్లలు కూడా చూశాను, 4 పిల్లలు అనమాట. సో అప్పటి నుంచి దాన్ని నేను క్యాప్చర్ చేద్దామని రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాను. బట్ ఈ 6 months నుంచి నాకైతే దొరకలేదు. సో ఇప్పుడు నేను మార్నింగ్ 3 o'clock నుంచి మాకు రెయిన్ అయితే బీభత్సంగా పడుతుంది. సో నేనైతే రెగ్యులర్గా కన్సిస్టెన్సీ ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి వీడియో చేద్దామని నేను వద్దాం అనుకుంటే అవ్వట్లే, వర్షం వల్ల నాకు అవ్వలే. సో ఎలా అయినా వర్షం ఆగే వరకు వెయిట్ చేసి నేను 8 o'clock అయితే నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇంకా మబ్బుగానే ఉంది, అంత డార్క్గా ఉంది. సో ఇప్పుడు కూడా సన్ బయటికి రాలేదన్నమాట, మబ్బులు వెళ్ళలేదు. సో వచ్చేసి ఇక్కడికి ఎందుకో నాకు వస్తున్నప్పుడు అట్మాస్ఫియర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ రెగ్యులర్ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదన్నా అవకాశం దొరుకుతుందని కెమెరా సెటప్ నేను బైక్ దిగిన వెంటనే సెట్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఆ పాండ్ దగ్గరికి వెళ్ళాక సెట్ చేసుకుంటా ఇప్పుడు, కానీ ముందే సెట్ చేసేసుకుని ట్రైపాడ్ కెమెరా పట్టుకుని వస్తుంటే విజువల్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అండ్ నిజంగా ఈ యానిమల్ ఆ ఫిష్ని క్యాచ్ చేస్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చేసి వీడియో కూడా తీయలేకపోయింది. దాన్ని అలా చూస్తూ ఉన్నాను. చాలా ఫుటేజ్ అయితే మిస్ చేసేసుకున్నా. బట్ రియల్ లైవ్లో ఒక యానిమల్ని మనం ఎప్పుడుగానో ఎదురు చూస్తున్న యానిమల్ని క్యాప్చర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ చూసేవారికి ఇది ఒక వీడియోగానే అనిపిస్తుంది, కానీ నాకైతే నేచర్ ఇచ్చిన ఒక రివార్డ్ అనమాట. అండ్ సో హ్యాపీ. రియల్లీ చెప్తున్నాను, 30 Day కన్సిస్టెన్సీ ఛాలెంజ్ నేను స్టార్ట్ చేసి చాలా మంచి పని చేశాను అనమాట. ఎందుకంటే దీంట్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నా, బర్డ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. అండ్ నెక్స్ట్ కన్సిస్టెంట్గా ఉంటే ఎంత ప్లస్ అవుతుందో తెలుసుకున్నా. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి ఈ నేను ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న యానిమల్ని కూడా కేవలం 30 Day కన్సిస్టెన్సీ ఛాలెంజ్ వల్లే నేను క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకంటే రెగ్యులర్గా నేను వస్తున్నా, ఛాలెంజ్ కనుక లేకపోతే నేను జస్ట్ చూసుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ దీనికోసం ఇక్కడ ఏదైనా ఫైన్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చాను కాబట్టి దీన్ని నేను పట్టుకున్నా. నాకైతే మైండ్ బ్లోయింగ్గా ఉంది. సో మనం ఆ ముందుకు వెళ్దాం. యానిమల్ అయితే వెళ్ళిపోయింది, కానీ మనం అక్కడికి వెళ్ళి పాండ్ని ఒకసారి చూద్దాం, ఇక్కడ ఎలా ఉంది అట్మాస్ఫియర్ అనేది చూద్దాం. మన మాట వినబడినా, శబ్దం వినబడినా ఈజీగా పారిపోతాయి అన్నమాట. సో అందుకని నేను ఇంత లాంగ్లో అయితే ఉన్నాను. నాకు ఈ సరౌండింగ్స్లో ఆ యానిమల్ ఉంటుందని తెలుసు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఒక చోటే దాక్కుంది, అవి తుప్పల్లో ఉండడం వల్ల నేను తీయలేకపోయా. బట్ ఇప్పుడైతే సో ఇదన్నమాట లొకేషన్. ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, టాప్లో నేను ఉన్నాను. ఈ యానిమల్ వచ్చేసరికి ఈ పాండ్
ఈ పాండ్లో అయితే యానిమల్ వెయిట్ చేస్తుంది. ఒకటి కాదు రెండు, ఒకటి కాదు రెండు. సో వాటర్ తగ్గడం వల్ల అవి తినడానికి వచ్చి, సో ఇది అన్నమాట పాండ్. ఈ పాండ్లోనే అవి హంట్ చేసే. అండ్ ఈ పాండ్లో రీసెంట్గా చాలా ఫిషెస్ చనిపోయాయి అనమాట. నేను దీన్ని ట్రాక్ చేయడానికి వచ్చినప్పుడు చూశాను, చాలా ఫిషెస్ చనిపోయాయి. సో మీకు నేను చూపెడతాను, అక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. నేను మీకు చూపెడతాను ఫిషెస్ అనేవి. సో అదిగో అలాంటి ఫిషెస్ చాలా ఉన్నాయి అన్నమాట. ఈ కంప్లీట్ విజువల్స్ చూడండి, బాగున్నాయో లేదో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను సఫారీకి వెళ్ళాను, అది జీప్లో తీసుకెళ్ళి మనకి ఫారెస్ట్లో చూపెడతారు. కానీ నా అంతటి నేను వచ్చి ఒక యానిమల్ ట్రాక్ చేయడం నిజంగా ఫస్ట్ టైం అనమాట. బర్డ్స్ వేరే, బర్డ్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి, బట్ ఈ జకల్స్ అనేవి చాలా రేర్ మూమెంట్. అవి ఎక్కడో కానీ మనిషి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా పారిపోతాయి అనమాట. సో అంత అలర్ట్గా ఉంటాయి. అటువంటిది నేను వాటిని ఫిష్ క్యాచ్ చేస్తున్నప్పుడు తీయడం, అండ్ నెక్స్ట్ అవి నా స్టేర్ చేసే ఐస్ నాకు కరెక్ట్గా ఇచ్చాయి అనమాట. మనది 200-600 జూమ్ కదా, సో అది ఐస్ అంటే నా కలర్లోకి చూస్తున్నట్టు నాకు అనిపించింది. సో అందుకే నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను. మీరు నా రెగ్యులర్ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెన్స్ చూస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే యాజ్ అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్. ఎందుకు అని అంటే బర్డ్స్ అన్న మనం రెగ్యులర్గా క్యాప్చర్ చేస్తాం, కొంతమందికి రేర్ బర్డ్ దొరికినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో. సో నాకు ఇది ఎందుకంటే నియర్లీ 6 months, నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను 6 months నేను దీనికోసం వెయిట్ చేశాను. యాక్చువల్లీ నేను దీన్ని లాస్ట్ టైం చూసింది అక్టోబర్లో చూసాను, 2025. తర్వాత నేను చూశాను కానీ తీసుకురాలేదు. అప్పుడు కన్సిస్టెంట్గా చేయండి, నాలుగు ముందులాగా బ్రేక్స్ అయితే ఇవ్వద్దు. అండ్ దట్టు ఏదైతే మీరు తీయాలనుకుంటున్నారో దానికోసం వెయిట్ చేస్తేనే మీకు మంచి రివార్డ్ వస్తుంది అనమాట. సో దానికి నేనే బెస్ట్ అండ్ బిగ్ ఎగ్జాంపుల్. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వలేదో ఫాలో చేసుకోండి. ఇటువంటి మోర్ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తాను, అండ్ డెఫినెట్లీ నా యొక్క బెస్ట్ అనేది నేను ఇస్తాను. సో మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ నియర్గా మనం 15K దగ్గరలో ఉన్నాం. సో ఇంకా మోర్ అండ్ మోర్ వస్తుందని నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ ఫాలో.